హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కాకరకాయలు చక్కగా కడిగి శుభ్రంగా పైన కొంచెమే తీయాలండి. అది మనము ఎక్కువగా గీరకూడదు. కాకరకాయలు పలచగా కాకుండా మందంగా అలా ముక్కలు కట్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా మినిమం 15 మినిట్స్ పెట్టుకోవాలా. దాంట్లోకి మనం కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని కరివేపాకు రెడీగా పెట్టుకొని ఒక బాండి పెట్టి నూనె వేసేసి ఫస్ట్ కాకరకాయలు వేయించుకోవాలండి. చక్కగా వెడల్పు బాండి పెట్టుకొని నిదానంగా తక్కువ మంట మీద కాకరకాయలు కొంచెము ఎర్రగా వచ్చేంత వరకు మనము శుభ్రంగా వేయించుకోవాలా. అట్లా వేయించుకొని పక్కన పెట్టుకొని అదే బాండీలో ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ కూడా కొంచెం కరివేపాకు వేసేసి ఎర్రగా వేగిన వెంటనే మనము ఒక వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలండి. వెల్లుల్లి కారం అంటే గార్లిక్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొంచెం కొబ్బరి, అంతేనండి ఈ ఐటమ్స్. తెల్లబాయలు అంటే వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొంచెం కొబ్బరి పొడి కలిపి మిక్సీ వేసేసుకొని ఆ ఆనియన్స్లోకి అప్పుడంతా అలా వేసేయాలండి. వేసేసి బాగా కొంచెంసేపు అటు ఇటు అంతా కలిసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కాకరకాయలు, వేయించి పెట్టుకున్న కాకరకాయలు అందులో వేసి కలిపేస్తే అంతేనండి. ఇది నిల్వ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కాకరకాయ మనం ఒక 2-3 డేస్ తినొచ్చండి.